దొంగతో రాంబాబురా కొంగు చాటు భర్తరా గంగతో రాంబాబుకే జిరాక్సు కాపీ వీళ్ళురా. ఏట్రా మా వాళ్ళని అలా చూస్తున్నావు? ఎప్పుడు ఆడవాళ్ళు చూడలేదేంటి? అదేం లేదయ్యా బాబు, రోడ్డు పైన ఆడవాళ్ళు కనపడితే బీటి కొడతా పెట్టరా. తమ్ముడు నువ్వు ఆగక్కాయ్. ఇప్పుడు ఏమైంది బ్రదరు? చూసి ఏమైందంట ఎట్రా? చూడొద్దంతే. పెళ్లిగా లేడీస్ ఉన్నారు ఇక్కడ. మీరు మీరు బీట్ కొట్టు పోతుంటే మేమెందుకున్నాం ఇక్కడ? సత్తిపండు చేసిన హడావిడి చాలు గాని రా పోదాం. మా లతిక చెప్పింది కాబట్టి వదిలేసినాడు కదా ఏంటి. పద లతిక. నువ్వేంట్రా లత? ఏమైనా నీకు ఈ మధ్య కోపం ఎక్కువైందిరా తమ్ముడు. మీకు రక్షణకి వచ్చినప్పుడు ఆ మాత్రం చూసుకోవాలి కదా ఏంటి. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఇంతకన్నా ఏం చేయగలను సీమా? ఎలాగైనా సరే పెద్దవాళ్ళని ఒప్పించుకుందాం. ఎంత బ్రతిమలాడాను వాళ్ళని. ఈ రోజు తేల్చేసుకుందాం శేఖర్. ఎలాగైనా సరే మన పెళ్లి జరిగిపోవాలంతే. పదే పదే అదే చెప్తున్నావు. ఎలా చేసుకోవాలని చెప్పు సీమా. చేతిలో చిల్లి గవ్వలేదు, మనకు అండగా ఒక్కరూ లేరు. వాళ్ళు ప్రేమికులు. నువ్వు సూపరే. నీ బుర్రే బుర్రా. వాళ్ళ మాటలు వింటే ఎవరైనా చెప్తారు వాళ్ళ అవసని. మన పెళ్లి జరగకపోతే నేను చచ్చిపోతాను శేఖర్. చావులో కూడా నేనే నీకు కంపెనీ ఇస్తాను సీమా. అబ్బాయి కూడా చచ్చిపోతానంటున్నాడే. ఇవన్నీ పెళ్లికి ముందు చెప్పే కబుర్లే. వాళ్ళిద్దరు సూసైడ్ చేసుకుందామని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎవరు అండగా కూడా లేరని చెప్తున్నారు. అయితే మనమే సత్తమేటి? మన ముగ్గురులో పెద్దదానివి నువ్వే కదా. అవును కదా. జేజమ్మలా నువ్వే తీర్పు చెప్పాలి కదా. అట్టగైతే అలాగ పెళ్లి చేసేమంటావా? ఎవరు చేస్తారు? నేనే చేస్తాను. మరి మీరే అంటున్నారు కదా నా జేజమ్మనని. జేజమ్మ ఇంత జెట్ స్పీడ్ లో డెసిషన్ తీసుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్లే వెంటనే శుభకార్యం మొదలెడదాం పదండి. శేఖర్, ఈ జన్మలో ఎలాగో పెళ్లి చేసుకోవడం కుదరటం లేదు. కనీసం వచ్చే జన్మలోనైనా చేసుకుంటాం కదా. అంటే ఇంతటితో ఈ జన్మ అయిపోయిందని డిసైడ్ అయిపోయావా? అంతే కదా శేఖర్. పద పక్కనే ఉన్న కొండెక్కి దూకిద్దాం. వద్దు సీమా, ఇక్కడ కొండలు ఎక్కడా లేవు, అన్ని అపార్ట్మెంట్స్ అయిపోయాయి. పద మనం చనిపోవడానికి ఇంకో ప్లేస్ ఎత్తుక్కుందాం. ఆగండి ఆగండి, మీరు అలా చచ్చిపోవడానికి ఇల్లేదు కదేటి. ఏం చేయమండి, ఈ జన్మకు మా జీవితం ఇంతే అనుకుంటాం. మా పెళ్లికి అన్ని అడ్డంకులే, అందుకే మా ప్రేమని సమాధి చేయాలనుకుంటున్నాం. మీ పెళ్లి నా జరిపేస్తాను కదేటి. మీరు ఇక్కడే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? నిజంగా మీరు మా పెళ్లి చేస్తారండి? ఓసారి చేసుకొని చూడండి, నిజమో కాదో అర్థమవుతుంది. ఇక్కడే రోడ్డు మీద చేసేస్తారా? లేకపోతే పెళ్లి పందిరేసి భోజనాలు పెట్టమంటే తాల్బొట్టు కూడా నా బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతున్నాను, ఎప్పటికైనా మా పెళ్లి అవుతుందని. చూసినావా, నీ నమ్మకాన్ని నిజం చేసేయడానికి అదేటి మా జీజం వచ్చినది. మరి ఈ సమాజం మా పెళ్లికి హర్షిస్తుందా? సమాజం అంటేనే మనం అంటేనే సమాజం. మీ ప్రేమ పెళ్లికి పెద్ద దిక్కుగా మా పెద్ద గంగ ఉంది కదా. ఇప్పటికిప్పుడు పెళ్లికి పంతులు లేకపోయినా పర్వాలేదు. లాక్కుడు ఏంటి ఇలా అనుకోగానే అలా కనబడ్డాడంట దేవుడి పంపినట్టు. అవునవును రే సత్తి, ఆ దేవుడు పంపిన పంతులు గాని ఏంటట్టుకో చెప్పాలి గాని పంతులు ఆడు మంత్రాలు కూడా అట్టుకొచ్చేస్తాను. ఓరు పంతులు గారు, మా ఎక్కడిని బేగ్గా పట్టుకోరమ్మని పెళ్లి చేయడానికి. నాకు పెళ్లి చేసే టైం లేదు. అవతల ఇంట్లో శవం వెయిటింగ్, కర్మకాండ జరిపించడానికి. పంతులు గారు, శవం సంగతి దేవుడెరుగు. మీరు అక్కడ రాకపోతే 2 శవాలు ఎత్తాయి అక్కడ. పదండి. నా దగ్గర పెళ్లి తాలూకు మంత్రాల పుస్తకం లేదే, కర్మకాండ పుస్తకమే ఉంది. ఏం పర్లేదు, ఏవైనా మంత్రాలేగా. పదండి. తీసుకో బాబు. ఓం మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతునా కంటే వధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. అమ్మా, అవతల శవం వెయిటింగ్, మా సంభావన మాకు సమర్పిస్తే. ఇదేదో బాగుందే. కర్మకాండ జరిపించడం కన్నా ఇలా రోడ్డు మీద పెళ్లి జరిపించడమే కలిసి వచ్చేలా ఉంది. మొత్తానికి మీ పెళ్ళయింది, ఇక నుంచి కొత్త జీవితం ఆరంభించండి. మా పెళ్లి జరిపించారు, మాకు మీ ఆశీర్వాదం కావాలండి. ఆగండి ఒక్క నిమిషం. ఇప్పుడు రండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. అది పెళ్లి అవ్వక ముందు ఆశీర్వాదం. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. చాలా థ్యాంక్స్ అండి. మాకు అమ్మాయి పుడితే మీ పేరే పెట్టుకుంటామండి, గంగా అని. మరి అబ్బాయి పుడితే గంగారామని పెట్టుకుంటామండి. వస్తామండి. వదినా, వాళ్ళ ఎమోషన్ చూస్తుంటే నీకు జీవితాంతం రుణపడేలా ఉన్నారు. ఓ లక్కోయ్, ఇంకో పెళ్లి కూడా చేసేస్తే నేను కూడా నీకు జీవితాంతం రుణపడి ఉంటానే. ఇంకో పెళ్ళి ఎవరిదిరా?
టైం వచ్చినప్పుడు చెప్తా కదా ఏమైనా బావా మా ఎక్కకున్నంత ధైర్యం ఇంట్లో ఎవరికి లేదు తెలుసా? ఏ పొద్దున్నే బోన్లో చిక్కిన ఎలుకని ధైర్యంగా బయటపడేసిందా? ఇద్దరు ప్రేమికులకి పెళ్లి చేసేసింది. పిల్ల ఎవరికి? ఇద్దరు ప్రేమికులు ఆ ఇంట్లో ఒప్పుకోలేదు చచ్చిపోతుంటే మా అక్క దగ్గర నుండి పెళ్లి చేసేసింది. గంగా 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 వై మార్నింగ్ మార్నింగ్ షౌటింగ్ బిగ్గు? ఏంటి ఎవరికో అనాథలకు రోడ్డు మీద సాయం చేసావంట? అవును చేసినాను. అయితే ఏంటి? చిల్లమ్మ వాళ్ళెవరో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా ఎలా తాళి కట్టించావు? అలా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుంటూ కూర్చుంటే ఏ చెరువులోనో బాబులోనో తేల్తారు సూసైడ్ చేసుకుని. గంగా కరెక్ట్ గా చేసావు. ఐ అప్రిషియేట్ యువర్ కరేజ్. కరేజ్ లేదు కాకరకాయ లేదు. గంగా ఇలా నువ్వు ఆవేశపడి నిర్ణయాలు తీసుకుంటే అది ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో తెలుసా? ఏంటి ఇది? అయితే గీతే వాళ్ళకి పిల్లలు అవుతారు అంతే. పిల్లలు అవడం కాదు, రేపు పొద్దున్న ఏదైనా ప్రాబ్లం అయితే డెలివరీ ప్రాబ్లం అయితే సిజేరియన్ చేస్తారు. అబ్బా నేను చెప్తుంది లీగల్ ప్రాబ్లమ్స్ గురించి. గంగ చేసిన న్యాయమైన పనికి లాయర్ అయ్యింది ఇల్లీగల్ అంటావేంటి? ఈగల్ని తోడుకునే మొహం నువ్వు. ఆ మీరు ఇక్కడ ఎవరు వీళ్ళు? వీళ్ళకే కదండి నన్ను పెళ్లి చేసింది. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారా? అది ఆల్రెడీ చెప్పామండి. వాళ్ళ పెద్దోళ్ళని ఒప్పించి రిసెప్షన్ కి పిలవడానికి వచ్చారేమో. గంగ గారు మీరు చెప్పినట్టే మేము ఇలాగే మా ఇంటికి వెళ్ళాం. కానీ మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? మీ పెళ్లి ఎవరైతే చేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళి చావండి అన్నారు. మళ్ళీ వాళ్ళు గడప తొక్కొద్దన్నారు. చెప్పండి బేటి గారు, ఇప్పుడేమంటారు? ఏమంటావ్? వెల్కమ్ అంటాం. కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళని గంగ ఎప్పుడు గో బ్యాక్ అన్నది కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఒప్పుకోకపోతే మనం ఎలా ఒప్పుకుంటాం? గంగ గారు ఇక్కడ మీరు తప్ప మాకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు లేరు. మాకు మీరే దిక్కు. మీరే మా తల్లి, మీరే మా తండ్రి. మీరే మా దైవం. హలో, మీరు వింటున్నారు FM 143. నేను మీ లక్ముకి లవలి లతిక. ఇప్పుడు మీ అందరి కోసం అమ్మోర్ సినిమా నుంచి సూపర్ సాంగ్. అంతలా శాస్త్రంగా చేస్తున్నారేటి? నానేమన్నా అమ్మోరు తల్లినా? మామూలు గంగని. మీరు మా ఇంట్లోనే ఉండండి. గంగా వాళ్ళు ఇప్పుడు మన ఇంట్లోనే ఉంటారా? ఏదో 4 రోజులు ఉంటా అన్నారు కదా. ఏమో ఆ తర్వాత 40 రోజులంటే? అస్సలు అనను సార్, ఖచ్చితంగా మా వాళ్ళు 4 రోజుల్లో కన్విన్స్ అవుతారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? మా పేరెంట్స్ మనసు మాకు బాగా తెలుసు కదా. ఏ పేరెంట్స్ మనసు అయినా వాళ్ళ పిల్లలకే తెలుస్తుంది. కట్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం ఎప్పటికి తెలుస్తుంది మీకు? మేము కష్టాల్లో ఉన్నాం, ఎవరు ఆదుకుంటారు? మీలాంటి వాళ్ళ కోసమే ఆ దేవుడు ఉన్నాడు. ఆయన అడగండి. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా? మొన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొక్కలేసిందిలా? వస్తానా గాలుల్లో నీ వాసన, వస్తానా పువ్వుల్లో నిన్ను చూసిన. ఏ సందు మారినా ఈ తంతు మారునా, నా వల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా. ఒరే సతిగా ఇట్రా. ఏంటక్కాయ్ ఏడు చేస్తున్నారు అక్కడ? వాళ్ళిద్దరు అక్కడ డాన్స్ చేస్తున్నారు కదా ఏంటి, నాను నేర్చుకుందామని. అలాంటే కొత్తగా పెళ్ళైన జంట ఆడతారు పాడతారు, నీకెందుకురా? నాకు రేపు పెళ్ళవుతుంది కదా ఏంటి. అదిగో గంట మోగింది అంటే సత్యమక్కాయ్. మోగింది గుడి గంట కాదు, కాలింగ్ బెల్ గంట. ఎవరు కాల్ ఏంటి? రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నాడా? వాళ్ళ అక్కయ్య ప్రభాస్ మన ఇంటికి ఎప్పుడు వచ్చాడే? మీరు పొరపాటున వచ్చేసినట్టున్నారు. ఇది రేటింగ్ స్టార్ రాంబాబిల్లు. తెలిసే వచ్చా. ఈయన ఎక్స్ఎమ్మెల్యే ఏడుకొండలు. మాజీ ఎమ్మెల్యే గారా? నమస్తే ఎక్స్ఎమ్మెల్యే సారు, కూర్చోండి. మా అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంది సార్. ఏమ్మా మా వాడి కూతురు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారంట? కిడ్నాపా? రాంబాబు, గీతా, ఆ కిడ్నాప్ ఏదో మనం చేసినట్టు మనం పిలుస్తారేంటి వీళ్ళు? హలో అలాగే ఓకే బాయ్. ఓకే సార్. ఓకే ఓకే. ఎవర్రా బాబు? సిట్టింగ్ ఎమ్మెల్యే. ఎక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేతో తర్వాత మాట్లాడచ్చు. ముందు ఎదుర్కొంటే సిట్ అయి ఉన్న ఎక్స్ ఎమ్మెల్యేతో మాట్లాడు. నమస్తే ఎక్స్ ఎమ్మెల్యే సార్. ఏంటి రాంబాబు, నా ముందే సిట్టింగ్ ఎమ్మెల్యేతో మాట్లాడితే నేను భయపడతాను అనుకున్నావా? అబ్బే నేను వేరే విషయం మాట్లాడుతున్నాను సార్. ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారు సార్? ఈయన కూతురికి గంగమ్మ తల్లి బలవంత పెళ్లి చేసింది తెలుసా? పెళ్లి చేసిందని తెలుసు గాని ఈయన కూతురని తెలియదు సార్. పైగా తను చేసింది ఎంత నేరమో తెలుసా? పెళ్లి చేయడం నేరమా? మైనర్ అమ్మాయికి పెళ్లి చేయడం నేరం. మైనరా? 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 అదే కదా. ఇప్పుడు ఏదో ఒక ప్లాన్ వేయాలి. అబ్బా అయ్యో, గీతా,
మన ఇంట్లో ఉన్నది వీళ్ళ అమ్మాయి కాదో తెలియదు గాని ఒక మైనర్ బాలికి వివాహం అయిందంటే నాకు షాకులో స్ట్రోక్ వచ్చింది. అయ్యో అయ్యో పితాని పడుకోబెట్టండి. అయ్యో అయ్యో పితాని పడుకోబెట్టండి. లేవండి సార్, లేవండి. అయ్యో పితా. పీత నీకు చిన్న వయసులోనే అయ్యో పీత. ఏంటలా చెల్లో చెప్పుకుంటున్నారు? వాటర్ తెమ్మని చెప్తున్నా. ఇప్పుడే తీసుకొస్తా. నీళ్లు నీళ్లు లే పీత లే. ఇదిగో నీళ్లు, చూసావా నీళ్లతో సరిపోయింది. ఓకేనా? ఇప్పుడు చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం? ఈయన కూతుర్ని ఈయనతో పంపించండి. ఓకే, దానికేం భాగ్యం, తీసుకెళ్ళండి. బేటీ ఏంటి? నేను చేసింది తప్పని ఒప్పుకుంటున్నాను. ఆయన కూతుర్ని బయటికి పిలిచేసాయి, పంపేద్దాం. ఓకే అమ్మాయి, మీ నాన్నగారు పిలుస్తున్నారు, వచ్చి పోమ్మా. ఇంకేంటయ్యా, నీ కూతురు వచ్చేసింది, తీసుకుపోదాం పదా. సార్, నా కూతుర్ని ప్రేమించింది వీడే కానీ ఈ అమ్మాయి నా కూతురు కాదు సార్. కాదా? 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 మళ్ళీ ఇదేం తిరగాసాయా? ఈయన్ని చూస్తుంటే నాకు ముందు నుంచి ఏదో తిరకాసు మనిషిలా కనిపిస్తున్నాడు సార్. రేయ్, నా కూతురు ఎక్కడరా? ఆపవయ్యా, నీ కూతుర్ని ప్రేమించినందుకు నాకు మంచి గుణపాఠం చెప్పింది. ఏంటి బ్రదర్ నువ్వు అనేది? అవును బ్రదర్, నేను ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసింది, అందుకే ఇంకో పెళ్లి చేసుకున్నాను. ఏంటి బాధలు ఎవరైనా సూసైడ్ చేసుకుంటారు లేకపోతే తాగుడు అలవాటు చేసుకుంటారు. నువ్వు పెళ్లి చేసుకున్నావా? బాగుందయ్యా కొత్త ట్రెండ్. సార్, వీళ్ళంతా కలిసి ఏదో చేస్తున్నారు, వీళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం సార్. ఏమనిస్తావయ్యా, మీ అమ్మాయి ఇక్కడ లేకపోతే. సారీ రాంబాబు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. ఈసారి మీ ఓట్లను నాకే వేయండి. ఏం ఐడియా ఇచ్చావురా? ఈ పూట కొని బతికిపోయామే. గంగా గంగా, ఏంటి గంగా ఇది? ఎప్పుడు చూసినా ఏకేకులు పక్కపక్కలు. ఏదో కొత్త జంట, ఆ మాత్రం సరదాలు ఉండవేటి? ఏం సరదాలో ఏంటో. మళ్ళీ అమ్మాయి తండ్రికి అనుమానం వచ్చి మన ఇంటికి వస్తే ఎందుకొత్తరేటి? వచ్చేసారు కదేటి, మళ్ళీ ఎందుకు వచ్చారు సార్? మీ ఇంట్లో పెళ్లి జరిగింది కదా, 4 అక్షంతలు వేసి వెళ్దామని వచ్చాను. ఇక్కడ డ్రామాలు ఆడకుండా ముందు మీ అబ్బాయిని పిలిపించండి. ఇక్కడేం చేస్తున్నావురా? ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ నుంచున్నాను రా. ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. నాకు మొత్తం అర్థమైపోయినది, నాకేడు చెప్పక్కర్లేదు. నాను మళ్ళీ వెళ్ళి లతికని మొత్తం చేసుకొని తీసుకురావాలి, అంతే కదా? అరే పిచ్చి సన్నాసి, ఈసారి తేవాల్సింది లతికాని కాదురా, మరి నిన్ను. నానంటే ఈసారి డూప్లికేట్ పెళ్లి కొడుకువి నువ్వే. ఏం తీసుకుంటారేటి? కాఫీనా? టీయా? కాఫీలు టీలు అంటూ మమ్మల్ని మచ్చిక చేసుకోవాలని ప్రయత్నించకండి. మా అబ్బాయిని పిలవండి. మరి మీ అబ్బాయి నాకు మొత్తం అర్థమైపోయినది, నాకేడు చెప్పక్కర్లేదు. నాను మళ్ళీ వెళ్ళి లతికని మొత్తం చేసుకొని తీసుకురావాలి, అంతే కదా? అరే పిచ్చి సన్నాసి, ఈసారి తేవాల్సింది లతికాని కాదురా, మరి నిన్ను. నానంటే ఈసారి డూప్లికేట్ పెళ్లి కొడుకువి నువ్వే. ఏం తీసుకుంటారేటి? కాఫీనా? టీయా? కాఫీలు టీలు అంటూ మమ్మల్ని మచ్చిక చేసుకోవాలని ప్రయత్నించకండి. మా అబ్బాయిని పిలవండి. మరి మీ అబ్బాయి మా అబ్బాయిని తిప్పించుకుంది ఈ అమ్మాయే కానీ ఈ అబ్బాయి మా అబ్బాయి కాదండి. కరెక్ట్ గా చూడవయ్యా. అరే, నా కొడుకు నేను గుర్తుపట్టినా సార్. మొన్న మీరు చూపించిన జంట ఎక్కడా? హనీమూన్కి వెళ్ళారు. రై, ఎవడ్రా నువ్వు? నా కొడుకుని ప్రేమించిన అమ్మాయితో నువ్వు తిరుగుతావేంట్రా? హలో, నీ కొడుకు హ్యాండ్ ఇస్తేనే టిట్వర్ టాట్గా ఈ పెళ్లి చేసుకున్నాను. వెళ్ళి నీ కొడుకు చెప్పు, నేను ఓ పొట్టి పాపారావుని పెళ్లి చేసుకున్నానని. అవును, వీడు భూమికి జాండు ఉన్నాడు, నీకు ఈడే కరెక్ట్. భూమికి జానుడున్నా మనసు 6 అడుగులంతుంది. ఓకే ఓకే, ఈ చెప్పడి మొహమాటతోనే ఊరేగు. రండి సార్, వెళ్ళిపోదాం. ఏంటయ్యా, వచ్చావు వెళ్ళిపోతున్నావు, ఏం సాధించావు? సార్, వీళ్ళు ఏదో గూడు పుటాన్ని చేస్తున్నారు సార్. పబ్లిక్ లో నా ఇజ్జత్ తీస్తున్నారయ్యా. వీళ్ళ మాటలు నమ్మొచ్చినందుకు మళ్ళీ సారీ అమ్మా. మీ ఓట్లన్నీ నాకేయండి. మనకి ఇంకా ఈ కష్టాలు ఎన్ని రోజులు గంగా? ఇద్దరు తండ్రులు వచ్చెళ్ళిపోయారు కాబట్టి మనకి కష్టాలు లేనట్టే. అదేటి లాగేజ్ తో ఉన్నారు? నిజంగానే హనీమూన్ ప్లాన్ చేసారా ఏంటి? అదేం లేదండి, ఇంకా బయలుదేరుతాం.
చాలా థ్యాంక్స్ అండి హెల్ప్ చేసినందుకు. వీళ్ళ కోసం మళ్ళీ ఎవరో వచ్చేలోపు వీళ్ళు వెళ్ళిపోతే బాగుంటుందిరా బాబు. అమ్మో వీళ్ళ కోసం మళ్ళీ ఎవరో వచ్చారా? మీ అందరికి గుడ్డో బ్యాడో తెలియదు కానీ నిన్న మొన్న విడిగా వచ్చిన వీళ్ళ ఫాదర్స్ ఈ రోజు కలిసి వస్తున్నారు. ఈసారి చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ తో వచ్చారమ్మా వీళ్ళు. ఏమయ్యా నీ కూతురేగా? అవునండి. ఏమయ్యా వీడు నీ కొడుకేగా? అవునండి. ఇద్దరు ఒకేసారి దొరికే టైంలో కరెక్ట్ గా వచ్చాం. ఏమయ్యా రాంబాబు, మీ అతి తెలివితేటలతో షిప్ డ్యూటీ లాగా వీళ్ళని బాగా పని చేయించేవే. ఇది చాలనుకుంటా మిమ్మల్ని లోపలించడానికి. సార్ మాకే పాపం తెలియదు సార్. ఏదో చిన్న వాళ్ళం వదిలేయండి సార్. వాళ్ళు వదిలేదేంటన్నా, మీరేం భయపడనక్కర్లేదు. నువ్వు ఊరుకోరా పిల్లబడంకాయ. మాతో ఏజ్ మ్యాటర్ దాచిపెట్టి బాగా ఇరికిచ్చారు. గంగక్క మీకేం ప్రాబ్లం లేదు. ఈ రోజుతో మా మైనార్టీ తీరింది. ఇదిగోండి మా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. చివరకు మీరే గెలిచారు గాని సరే సారీ అని చెప్తాం గాని ఓటు మాత్రం నాకే అయిండే. మీరు ఎన్ని పెళ్లిళ్ళు చేసినా వచ్చి అత్యంతలేసి వెళ్తా. చేసిన నిర్వాహకం చాలు గాని ఇక ఇంటికి పదండి, రిసెప్షన్ ఏర్పాటు చేస్తాం. ఒరే మీరిద్దరు కుర్రోళ్ళైనా భలే యాక్ట్ చేశారా, చక్కని జంట. అమ్మయ్యా ప్రాబ్లం సాల్వ్. గంగా ఇంకొకసారి దారిని పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నావు అనుకో. పెట్టుకోను. ఇక ఏజెంటని కలపను. ఓన్లీ ఈడాకులు తీసుకుంటానని వాళ్ళకే హెల్ప్ చేస్తాను. గంగతో రాంబాబురా కొంగు చాటు భర్తరా